ఈరోజైతే మరి పాలకూర ఫ్రై కోసం అయితే పాలకూర అయితే కట్ చేసుకుందాము. ఫస్ట్ అయితే నేనైతే పాలకూరని అయితే ఇలా తీసుకున్నాను. పాలకూరని తోటకూరని సపరేట్ కట్ చేసుకుందాము. ఫస్ట్ అయితే పాలకూర ఫ్రై కోసం అయితే ముందైతే పాలకూరని అయితే ఇలా నీట్గా శుభ్రంగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న పాలకూరని మరి ఫ్రై అయితే చేసుకుందాము. దానితో పాటు తోటకూర కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే పాలకూర ఫ్రై అయితే చేస్తాను ఈరోజు. మరి ఈరోజు ఇక మా ఇంట్లో అయితే టేస్టీగా పాలకూర ఫ్రై అయితే చేస్తున్నాను. దానికోసం అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాండీలో వేసి అందులో నూనె పోసి అయితే వేయిస్తున్నాను. వేయిస్తూ ఉంటే వేడివేడి అన్నంలో తింటే పాలకూర ఫ్రై టేస్ట్ బాగుంటుంది. ఈరోజు ఎందుకో పాలకూర ఫ్రై టేస్టీగా చేసుకొని తిందామని పాలకూరని ఇలా ఫ్రై అయితే చేస్తున్నాను. ఉల్లిపాయలు అయితే వేగిన తర్వాత మరి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అయితే వేసినాను. ఇక అల్లం వెల్లుల్లి పసుపు వేసిన తర్వాత పాలకూరని కడిగి నీట్గా వేసుకున్నాను. అందులో కొంచెం ఉప్పు వేసి బాగా అయితే వేయిస్తున్నాను. వేయిస్తుంటే మిరపకాయల ఘాటు మాత్రం చాలా వస్తుంది. స్పైసీగా చేసుకుందామని మిరపకాయలు కారం ఉండే మిరపకాయలు వేసుకొని పాలకూర ఫ్రైని ఈరోజు టేస్టీగా తిందాం ఎట్లాగైనా అని, పైగా ఇస్తరాకులో టేస్ట్ చేద్దాం ఈ పాలకూరని కమ్మగా వండుకొని. మరి ఈ పాలకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మరి టేస్ట్ అయితే చేద్దాము. టేస్ట్ చేయాలంటే మరొక వీడియోలో మీరు తప్పక చూడండి. నేను మరి పాలకూర ఫ్రై ఎలా అయిందో ఆ వీడియోలో మీకైతే నెక్స్ట్ వీడియోలో తిని చూపిస్తాను. మరి మొత్తానికైతే పాలకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మరి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మరి కామెంట్ పెట్టండి. మరొక వీడియోలో కలుద్దాం.